అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. రేపు మనం రథసప్తమి పండగను జరుపుకుంటున్నాం. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మరొకసారి చెప్పుకుందాం. రథసప్తమి పండగను ఆదివారం వచ్చింది, అందులో చాలా ప్రశస్తి చెందిందనమాట. సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఉంటేనే జగతిలో మనకి ఆహారం అనేది లభిస్తుంది. సూర్య నమస్కారాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం మన కర్తవ్యం. రేపు తల మీద జిల్లేడాకులు, రేగుపళ్ళు ఉంచుకొని స్నానం చేస్తారు. నదిలో కానీ, బావిలో కానీ, చెరువులో కానీ, నూతి దగ్గర కానీ ఎక్కడ ఉంటే అక్కడ మనం స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యప్రియుడు ఆయన. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు. అటువంటి చక్కటి సూర్యనారాయణమూర్తి ఆలయం మనకి అరసవెల్లిలో ఉంది, తర్వాత కోణార్క్లో ఉంది సూర్యనారాయణమూర్తి దేవాలయాలు. సూర్యనారాయణమూర్తికి సంధ్యాదేవి, తర్వాత ఆవిడ ఛాయాదేవి, ఇద్దరు భార్యలు. ఛాయాదేవికే శనీశ్వరుడు జన్మిస్తాడు. ఆ శనీశ్వరుడు యొక్క పత్ని జ్యేష్ఠాదేవి. అందుకనే మనం సూర్యనారాయణ స్వామిని ఎప్పుడూ కొలుస్తూ ఉండాలి. రేపు సూర్యనారాయణ స్వామికి పొంగల్ చేస్తారు. చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతారు. ఆవు పేడతో చేసిన పిడకలు దాంతో పొయ్యి వెలిగించి ఆవు పాలతోటి, బెల్లంతో, బియ్యంతో పరమాన్నం చేసి నివేదిస్తారు. చిక్కుడుకాయలతో రథాన్ని చేస్తారు. చిక్కుడుకాయలు కూర తింటారు. ఆ రోజు తరిగిన కూరలు తినకూడదు అనమాట. చిక్కుడుకాయ ఇలా ఒలుస్తాం కదా, ఆ చిక్కుడుకాయతోటి కూర చేసుకొని తింటారు. ఆదివారం అనేది ప్రశస్తి చెందింది. రేపు మీ అందరూ కూడా చక్కగా పూజలు చేసుకోండి. పాలు పొంగినట్లు మీ ఇల్లు కూడా సుఖ సంతోషాలతోటి పొంగుతుంది. ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలను ఇచ్చేటటువంటి దేవుడు, ఆరాధ్య దైవం మనకి సూర్యనారాయణ స్వామి. ఇప్పుడు అసలు రథసప్తమి యొక్క విశిష్టత ఏంటంటే, మనకి సూర్యనారాయణమూర్తి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది. మాఘమాసం అంటేనే పాపం లేనిది, పవిత్రమైన మాసం అని అర్థం. సప్తమి తిథి నాడు, శుక్లపక్షం నాడు వస్తుంది. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు కూడా 7 రోజులకి ప్రతీక. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 7 రోజులు. ఎవరు పుట్టినా కూడా ఈ 7 రోజుల్లోనే పుడతారు. ఈ 7 కూడా సూర్యనారాయణమూర్తి గుర్రాలు దీనికి సంకేతం. ఇప్పుడు ఆ గుర్రాల యొక్క పేర్లు ఏంటో మనం చూద్దాం కదా. ఒకసారి చూడండి. గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్టు, పంక్తి, బృహతి, ఉష్ణం. ఈ 7 గుర్రాల మీద వాటి పేర్లు. ఆయన సప్తాశ్వ రథమారూఢ్యం ప్రచండం కశ్యపాత్మజం. అదితి కశ్యపలోకి పుట్టినవాడు సూర్యనారాయణ స్వామి. గ్రహాల్లోకెల్లా చాలా పెద్ద గ్రహం. మనకి సూర్యకిరణం భూమిని చేరడానికి 9 నిమిషాలు పడుతుందట. అలాంటి సూర్యకిరణాలు ఎన్నో, కొన్ని కోట్ల కిరణాలు వస్తేనే మనకి ఆహారం తయారవుతుంది. సూర్యుడు నారాయణమూర్తికి పెట్టుకునేది కెంపు, ఆయనకి ప్రీతికరంగా దానం ఇచ్చేది గోధుమలు కదా. సూర్యనారాయణమూర్తికి కుమార్తె పేరు సువర్చల. ఆంజనేయ స్వామిని వివాహం ఆడిందని చెప్పి చెప్తారనమాట. తర్వాత యమునా నది కూడా సూర్యనారాయణ స్వామి పుత్రిక. తపతి నది కూడా సంధ్యాదేవి యొక్క పుత్రిక అనమాట. అందుకే అవి కూడా నీలమేఘ వర్ణంలో, అంటే శ్యామ వర్ణం, నల్లటి వర్ణంలో ఉంటారు. ఇంకా మనకి సూర్యుడి యొక్క 12 రాసుల్లో సూర్యనారాయణమూర్తి సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రథం మీద ఎక్కి 7 గుర్రాలతోటి 12 రాసుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాసుల్లో 12 ఆదిత్యులు, 12 రకాల ఆదిత్యుల పేర్లతోటి సంచారం చేస్తూ ఉంటాడు. అలా అన్ని 12 రాసులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటూ సంచారం చేస్తూ ఉంటే ఆయనకి ఒక ఏడాది కాలం. 12 రాసులను చుట్టి ప్రయాణం చేయడానికి 1 సంవత్సర కాలం పడుతుందన్నమాట సూర్యనారాయణ స్వామికి. అప్పుడు మన 12 రాసులకి ఈ మాఘమాసంలో ఉండేటటువంటి సూర్యుడిని అర్కుడు అనే పేరుతోటి పిలుస్తారు. ఆ 12 ద్వాదశ నామాలు, ఆ 12 ఆదిత్యుల యొక్క పేర్లు చెప్తాను, వినండి. ఫస్ట్ మనకి మిత్ర, తర్వాత రవి, తర్వాత సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. 12 ద్వాదశ ఆదిత్యులు ఈ నామాలతోటి చాలా ప్రసిద్ధి చెందారనమాట. అలా మనకి
ఈ ద్వాదశ రాశుల్లో సంచరించి ఈ తర్వాత ఇప్పుడు ఇంకా ఈ 6 నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఇంకా ఎండలు అనేవి పెరుగుతూ ఉంటాయి, ఎండాకాలం వస్తుంది, సూర్యుని యొక్క ప్రతాపం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మన ఉత్తరాయణ పుణ్యకాలం. మరి సూర్యనారాయణమూర్తి గారి గురించి మనకి తెలుసుకున్న కొన్ని విషయాలు. ఇంకా మరిన్ని మంచి విషయాలతోటి మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సూర్యనారాయణ స్వామి. ఛాయా